నా పేరు శ్రీనివాస్ అండి. మాది గన్నవరం గ్రామం, ఎటపాక మండలం అండి. అల్లూరు పోలవరం జిల్లా అండి. మా మేనల్లుడు మా చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారండి. తల్లిదండ్రులు చనిపోయి మా దగ్గరే పెంచుతున్నామండి. ఆడు పార్టీ ఉందని చెప్పేసి అని పిలిచేసి ఇద్దరు కలిసి కుర్రోళ్ళు మా ఊరు కుర్రోడు ఒకడు, భద్రాచలం కుర్రోడు ఇద్దరు కలిసి పిలిచేసి ఆ కుర్రోడిని బాగా తాగిచ్చేసి కొట్టి చంపడానికని ప్రయత్నించారండి. ప్రయత్నిస్తే వాళ్ళు ఆ కుర్రోడి పేరు మీద ₹1,00,00,000 ఏదో పాలసీ అయితే కట్టారంటండి. పాలసీ కట్టేసి ఆ కుర్రోడికి చంపేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు బాగా కొట్టి ఇచ్చేసారండి. ఇప్పుడు కుర్రోడు ఐసీయూలో ఉన్నాడండి. లక్షలతో కూడిన ఖర్చు అవుతుందండి. మరి ఇన్సూరెన్స్ కట్టి చంపేద్దామని, ఇన్సూరెన్స్ డబ్బుల గురించి చంపేద్దామని చెప్పేసి అని ప్రయత్నించారండి. తల్లిదండ్రులు ఎవరు లేరండి. పెళ్లి కాలేదండి. మా దగ్గర ఉంటున్నాడండి. ఆ అబ్బాయి ఇంతకుముందు ఐటీసీలు చేసాడు అండి. ఆటో ఉంది, ఆటో తోలుతూ ఉంటాడు. ఆటో సొంత లేదు కానీ ప్రైవేట్ ఆటో తోలుతూ ఉంటాడు. ఇంతకుముందు ఐటీసీలు జాబ్ చేశాడు, పేపర్ బోర్డులు జాబ్ చేసాడు అండి. కట్టా యశ్వంత్ అండి. అతన్ని మా దగ్గరే అండి, మా ఇంటికాడ ఉంటాడండి. కేసు ఫైల్ చేశారు సార్. బోర్కంపాడు స్టేషన్ వారు, ఖమ్మం మన పాలవంచ సిఐ గారు, బోర్కంపాడు ఎస్ఐ గారు వీళ్ళందరూ ఫోన్ చేశారండి. కేసు ఫైల్ చేశారండి. దేని మీద కొట్టారు నాకు తెలుసు సార్. నైట్ 12 గంటలకే తీసుకొచ్చేసి ప్రైవేట్ వెహికల్లో తీసుకొచ్చేసి ఆడ పడేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టేశారండి. గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే మేము ఒకటిని 25 కిలోమీటర్లు మా ఊరండి భద్రాచలానికి. అక్కడ నుంచి మేము తీసుకొచ్చి అప్పటికప్పుడు గుంటూరు తీసుకొని పోయినాడు. గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం సరిగ్గా మాకు కుదరట్లేదు, ఒక్కనే అయిపోయానని చెప్పేసి మళ్ళీ ఖమ్మం తీసుకొని వచ్చానండి నేను. అది ఆ పాలసీకి సంబంధించిన డబ్బు ఆ కుర్రోడికి ఏదైనా ఉపయోగపడితే బాగుంటుంది సార్. ఎందుకంటే పాపం చాలా డబ్బు అయిపోతుంది సార్. నేను ఫైనాన్షియల్ వీకే. కొంచెం చూసి ఏదన్నా హెల్ప్ చేసేటట్టు చూడండి కొంచెం. మాకేం లేవు సార్, మాకు తెలియదు సార్. వాళ్ళు దొంగతనం కట్టించారనుకోండి సార్, అది మాకు తెలియదండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.